देश के 80 करोड़ गरीबों को मुफ्त राशन देने वाली योजना को भाजपा सरकार अब अगले 5 साल के लिए और बढ़ाएगी। आप देश के किसी भी हिस्से में जाएं तो भी आपको मुफ्त राशन मिलता रहेगा। దేశంలో ఏ మూలలో ఉన్నా రేషన్ కోసం ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేసి చూపించింది భారతదేశంలో మోదీ ప్రభుత్వం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా నేడు దేశవ్యాప్తంగా 80 కోట్లకు పైగా ప్రజలకు ప్రతి నెల 5 కిలోల ఉచిత రేషన్ అందుతోంది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రజా సంక్షేమ పథకం లబ్ధిదారులు నేటికి దేశంలో ఎక్కడైనా దగ్గరలో ఉన్న రేషన్ దుకాణం నుంచి తమ ఉచిత రేషన్ను సులభంగా పొందగలుగుతున్నారు. मुझे सरकारी तरफ से राशन मिलता है 12 किलो। प्राइवेट नौकरी करते हैं, उसमें 10-12 हज़ार सैलरी मिलती है। कुछ भी उसमें हमको 2000 का राशन अगर मुझे यहाँ बाहर से लेते हैं तो बढ़ता नहीं आता है। जो राशन सरकार से मिलता है वो सरकार से मुझे थोड़ा संतुलन मिलता है। 2026-27 బడ్జెట్లో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం 2,27,429 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది గతేడాది 2.03 లక్షల కోట్ల బడ్జెట్తో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. ప్రజాసేవ, పేదల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం 12 సంవత్సరాల తర్వాత కూడా అదే నిబద్ధతతో నిరంతరంగా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.